మీకు బాగా బాధ కలిగిన ఇన్సిడెంట్ దేవుడా ఏంటి ఇలా జరుగుతోంది అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, భార్య భర్తలు కొట్లాడి పొద్దున్న వచ్చి దుంకేసి లోపలికి పోయింది. నేను దుంకుతూనే ఉన్నా, నాకు దొరకలేదు, కనిపిస్తలేదు. నాకు ఒక్కసారి ఇట్లా పైకి వచ్చినట్టు అయింది. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి అని అంటుంది. అది ఏం చెరువు? అది మామూలు మంచినీళ్ళు ఉన్న చెరువా? మంచినీళ్ళు కాదు, డ్రైనేజ్ వాటర్ అది. మీ ఆరోగ్యం ఎప్పుడన్నా ఇబ్బంది కలగలేదా? ఆమ్నేన్ హాస్పిటల్ జాయిన్ అయినా అప్పుడు నీళ్ళు తాగినప్పుడే ఇక అందరు భయపడ్డారు మా సార్ వాళ్ళు కూడా. డ్రైనేజ్ వాటర్ ఏమన్నా అవుతుందా కడుపులో, ఏంది ఎట్లా చేయాలి ఏంది అని. మీకు ఒకవేళ ఇబ్బంది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా కూడా అయినా కూడా దూకుతారు. నీ ప్రాణాలు కూడా పోతాయేమని నన్ను భయపట్టిస్తారు బాగానే. తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు పోలీస్ హోంగార్డ్. ఆయన మామూలు హోంగార్డ్ కాదు, ఏకంగా రాష్ట్రపతి నుంచి మెడల్ని అందుకోబోతున్న హైదరాబాద్లోని పోలీస్ హోంగార్డ్ ఈశ్వరయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే ఈశ్వరయ్య గారు. నమస్తే సార్. ఈశ్వరయ్య గారు, మీరు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న వాళ్ళు నీళ్ళల్లో దూకిన తర్వాత మీరు కూడా అంతే ధైర్యంగా దూకి వాళ్ళని ఇప్పటి వరకు దాదాపు 23 మందిని కాపాడారు. ఈ 23 మందిని కాపాడే టైంలో మీకు బాగా బాధ కలిగిన ఇన్సిడెంట్, మీరు కూడా దేవుడా ఏంటి ఇలా జరుగుతుంది అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అయితే అనిపించింది సార్, ఎన్నోసార్లు అట్లా అనిపించింది. కానీ మనం కళ్ళతోని చూస్తున్నాగా ప్రాణాలను పోనీయద్దు అని ఇక నేను అప్పుడు అనిపిస్తుండే. బాగా సాయంత్రం పూట బాగా బాధపడుతుంటే ఎప్పుడన్నా ఏమన్నా అవుతుందేమో, నీ ప్రాణాలు కూడా పోతాయేమో అని నన్ను భయపట్టిస్తారు బాగానే. ఆడ కట్ట మీద ఉన్న వాళ్ళంతా జాగ్రత్త, నీ ప్రాణాలు కూడా పోతాయేమో అంటే నాకు ఫుల్ ధైర్యం ఉంది. నాకు ఎట్లయినా పోతే పోతాయేమో నా ప్రాణాలు, కానీ బతికిచ్చిన అవుతాం కదా అని అప్పుడు బాధ పడుతుంటే బాగానే. అంటే మీ డ్యూటీ ఏంటి? మామూలుగా ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటే వాళ్ళని కాపాడడం కోసం మీరు కూడా నీళ్ళల్లో దూకాలా, లేదంటే మామూలు డ్యూటీనా? ఏంటి అసలు మీ డ్యూటీ ఎక్కడది? మామూలు డ్యూటీ కానీ ఓన్లీ కట్ట మీద సీసీ కెమెరాలు కాడ మామూలు డ్యూటీ. కానీ ఇక మనం ఈత వస్తుంది కాబట్టి వాళ్ళు అందులో కొట్టుకుంటుంటారు. కొట్టుకుంటుంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా. ఒక యూనిఫామ్ వేసినాం అని ధైర్యం ఉంటుండే, చచ్చిపోతే ఏంలా మనం చూస్తున్నప్పుడు చచ్చిపోనియద్దు అని అట్లా. మీరే స్వతహాగా మానవత్వంతో వాళ్ళని కాపాడాలి అని చెప్పి మీరు దూకి కాపాడారు, అంతేగాని మీరు దూకి కాపాడాల్సిన విధి కాదు మీది. విధి కాదు అది కాదు. నేను ఎందుకు దుంకాలి, ఎవరైనా చావని అని అనుకుంటారు కొంతమంది. అంటే మీరు ఆ చెరువు కట్ట మీద పహారా కాస్తుండాలి. పహారాగా ఎవరైనా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వస్తుంటే చేసుకోనివ్వకుండా మీరు అక్కడ పోలీసింగ్ చేయాలి. ఒక పెట్రోలింగ్ లాగా మీరు అక్కడ ఉండి పహారా కాస్తుండాలి, అంతేగాని దూకిన వాళ్ళని కాపాడాలని నా ఉద్యోగం కాదు. ఇక నాకు ఎందుకు అనిపించింది మరి అలా? ఈత వస్తుంది కాబట్టి ఇక మనం కూడా అప్పుడు ఈత నేర్చుకున్నాం కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి, కళ్ళ ముందు ప్రాణాలు పోనీయద్దు అని చెప్పి దుంకుతుంటే అట్లా. అలా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్తో చనిపోవాలనుకుంటారు. కానీ మీకు బాగా బాధ కలిగిన ఒక వ్యక్తి గురించో లేకపోతే ఒక మహిళ గురించో, ఈ కారణంతో వీళ్ళు చనిపోవాలనుకున్నారా? అయ్యో ఎంత పెద్దవాళ్ళు ఆ చిన్న కారణంతో ఇలా చనిపోవాలనుకున్నారా? అలా ఎప్పుడన్నా మిమ్మల్ని బాధ పెట్టిన అంశం అందులో? ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, భార్య భర్తలు కొట్లాడి ఆమె ఆడగిట్టు ఉండదు, మళ్ళీ జూ పార్క్ అంటుంది. జూ పార్క్ వెళ్ళి వచ్చి పొద్దుగాలనే అది ఫుల్ కరోనా. అప్పుడు కరోనా ఉన్నప్పుడే నాకు కరోనా ఆమెకు ఉందేమో నాకు గిట్ వస్తుందేమో అని ఆ కరోనాను కూడా లెక్క చేయకుండా పొద్దున్నే వచ్చి దుంకేసి లోపలికి పోయింది. నేను దుంకుతూనే ఉన్నా, నాకు దొరకలేదు, కనిపిస్తలేదు. నాకు ఒక్కసారి ఇట్లా పైకి వచ్చినట్టు అయింది. పైకి వచ్చినట్టు కథం పట్టేసుకున్నాను, చేతు పట్టేసి గుంజుకున్నాను. కేకలు పెడుతుంది, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి అని అంటుంది. ఎందుకు చచ్చిపోతావు అమ్మ తల్లి, నేను మాట్లాడతా, నీ భర్తను పిలిచి మాట్లాడతా అని తోలుకొచ్చి ఆఫీస్లో కూర్చునబెట్టి అలా వాళ్ళ అమ్మను వాళ్ళ భర్తను పిలిపించేసిన. ఎందుకు ఇడిచిపెట్టిరి నేను, అనవసరంగా ప్రాణాలు పోతుండే అని ఇక అట్లే పండబెట్టి పండుకోమని చెప్పి నీళ్ళు దాపి వాళ్ళని పిలిపించి అప్పచెప్పేసిన. అప్పుడు కూడా బాగా బాధ వేసింది నాకు. ఏ కారణంతో చనిపోవాలనుకుంది? ఎందుకు? అలా భర్తతో కొట్లాడింది, అమ్మగారింటి కాడ ఉంటుంది. అమ్మగారింటి కాడ ఉంటుంది, భర్త దగ్గర ఉండట్లే. అమ్మగారింటికి వెళ్ళి నేను ఇడికి పోయేస్తాను వాళ్ళ అమ్మకి చెప్పి వెళ్ళిందట.
వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది, ఇప్పుడే నాకు చెప్పి పోయింది, గంట కిందనే వచ్చేసింది, ఇట్లా చేసుకుంటుందని నేను అనుకోలే. ఇక వాళ్ళు కూడా మంచోళ్ళు సార్, మీరు దేవుడు సార్, మా పిల్లను కాపాడిరు అని అప్పుడు కూడా బాగా ఇబ్బంది అయింది. పొద్దున్నే చల్ల నీళ్ళు, అప్పుడు కూడా ఇబ్బంది అయింది బాగా. అది ఏం చెరువు? అది మామూలు మంచినీళ్ళు ఉన్న చెరువా లేకపోతే మంచినీళ్ళు కాదు, డ్రైనేజ్ వాటర్. అది ఇళ్ళల్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా అందులోకే వస్తుంది. మంచినీళ్ళు అస్సలు రావట్లా, బాగా వాసన స్మెల్. అక్కడ ఉండేటోళ్ళు అంటారు, ఎట్లుంటున్నావు నువ్వు ఇంత వాసనకు అంటే, ఇక నాకు అలవాటు అయిపోయింది. ఇక అలవాటు అయిపోయింది, అట్లనే డక్లాయిస్తున్నా అని. ఓకే, డ్యూటీ అంటే ఓకే, అవుట్ పోస్ట్ లో ఉంటారు మీరు, అక్కడ కట్ట మీద నిల్చుకుంటారు, లేదంటే అలా తిరుగుతూ మీరు డ్యూటీ చేస్తుంటారు. కానీ ఆ నీళ్ళల్లో దూకేసి ఆ డ్రైనేజ్ వాటర్లో అది ఎలా సాధ్యం సార్? అది మా సార్ వాళ్ళు వచ్చి కూడా, ఎట్లుంటున్నావు నువ్వు, ఎవ్వరు ఉంటలేరు ఈడ, నువ్వు బాగా ధైర్యం చేసినావు, ఇక ఇంట్లోనే నెగిలిపోయినావు అని. వాసన రాదంటే నాకు ఏం వస్తలేదు సార్, వాసన వస్తలేదు, ఏం వస్తలేదు. నా అలవాటు అయిపోయింది, పీల్చుకుంటున్నా రోజు అలవాటు అయిపోయింది, నాకైతే ఏం రాదు. మేము ఈడ ఉండా నీతో మాట్లాడినంతసేపు అతను ఏం వాంతికి వచ్చినట్టు అవుతుంది అని అంటుండ్రు మా సార్ వాళ్ళు వచ్చి. అక్కడే అన్నం తింటారు, ఇంకా అక్కడే అన్నం తింటాం, అక్కడే వాడుకుంటాం. మీ ఆరోగ్యం ఎప్పుడన్నా ఇబ్బంది కలగలేదా? మస్తు ఇబ్బంది కలిగింది, ఎన్ని ఇబ్బందులు అయినా కానీ ఇక దానికి ఇబ్బందులు కలిగాయి. ఆ నీళ్ళలో దుంకినప్పుడు మొత్తం శరీరం అంతా మొత్తం గోకుడు పెడుతుంటది, అన్ని చిన్న చిన్న దురద వచ్చేస్తుంటది, చిన్న చిన్న కురుపులు వస్తాయి. ఇంకోటి కాళ్ళ గిట చీరకపోయి పుచ్చుకపోయి అది మంటలు వేస్తుంటది. హాస్పిటల్ పోవడం, చూయించుకోవడం, మళ్ళీ రేపు ఎవరైనా తయారైతేనే ఉంటారు, మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ తయారైతుంటారు దుంకేటోళ్ళు. మీకు ఒకవేళ ఇబ్బంది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా కూడా అయినా కూడా దూకుతారు? అయినా కూడా దుంకుతా, మీకు బాగా లేకపోయినా కూడా? బాగా లేకపోయినా కానీ, బాధ ఉన్నా కానీ, అయినా కానీ మళ్ళీ కాపాడాలి అని ఇక ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, బాగా మంచాన పడడం అట్లాంటి ఎప్పుడైనా జరిగాయి? కామనేని హాస్పిటల్ జాయిన్ అయినా అప్పుడు నీళ్ళు తాగినప్పుడే, డ్రైనేజ్ నీళ్ళు తాగినప్పుడే ఇక అందరు భయపడ్డారు మా సార్ వాళ్ళు కూడా. డ్రైనేజ్ వాటర్ ఏమన్నా అవుతుందా కడుపులో, ఏంది ఎట్లా చేయాలి ఏంది అని ఇక ఆలోచించారు. 2 రోజులు అడ్మిట్లు ఉంటే క్లియర్ చేసేసారు. సార్ వాళ్ళకి గిట్ట చెప్పేసారు, ఏం కాదు సార్ పర్వాలేదు, నీళ్ళు అన్నీ తీసేసినాం, ఆరోగ్యం నిలకడ ఉంది, డిశ్చార్జ్ చేసారు. కొన్ని మందులు ఇస్తే ఇక అవి ఇప్పుడు కూడా వాడుకుంటుంటాయి, ట్యాబ్లెట్స్ కానీ టానిక్లు కానీ, ఇక్కడ క్లియర్ కానీ ఇప్పుడు కూడా వాడుతుంటా. అప్పుడప్పుడు ఇప్పుడు కూడా మందులు వాడుతూనే ఉంటాం. ఇప్పటికీ ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఇబ్బంది, ఎక్కువ మాట్లాడేటలకు జర రన్నింగ్ చేసేలకు కూడా దమ్ము వచ్చి ఇక్కడ నొప్పి వస్తుంది. ఎక్కడ, ఏ పార్ట్ లో? ఇక్కడ లీవర్, గుండెల్లో. ఆల్రెడీ లంచ్లోకి వెళ్ళిపోయినాడు నీరు, అట్లా ఇబ్బంది అవుతుంటుంది. నిజంగా గ్రేట్ అండి, మీలాంటి వాళ్ళకే నిజంగా రాష్ట్రపతి మెడల్ ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం కూడా. నిజంగా మీలాగా ధైర్యంగా, ఎంతో సాహసోపేతంగా, మామూలు నీళ్ళలోనే దూకాలంటే ఆలోచిస్తారు పోలీసులైనా కూడా, గజేతగాళ్ళైనా కూడా. అలాంటిది విషవాయువులున్న ఆ మురికి నీళ్ళల్లో, డ్రైనేజ్ వాటర్లో దూకి మీరు ఇబ్బంది పడుతూ అంతమంది ప్రాణాలు నిలబెట్టడం అనేది నిజంగా గ్రేట్ అండి, నిజంగా గ్రేట్ సార్.